ఇంకా ఎక్కువ టైం అయితే లేదు ఆయన రాకడికి. మనసులో కూడా ఎక్కువ ప్లేస్ తీసుకొని అక్కడ ఒక చారిత్రక పరిచర్యలాగా చారిత్రకంగా చేయాలనే ఆలోచన కూడా లేదు నా మైండ్లో. ఎందుకంటే టైం లేదు. అర్థమైందా? ఎక్కువ టైం అంత దగ్గరకు వచ్చేసింది టైం. చాలా చాలా దగ్గరకు వచ్చేసింది. నేను చెప్పటం కాదు, కొద్ది రోజుల్లో మీకే అర్థమవుద్ది టోటల్గా ఎలా మారిపోబోతుందో ప్రపంచ పరిస్థితి. చూస్తానే మారిపోయింది. నేను కహానీ చెప్పట్లేదు, భవిష్యత్తు సంభవాలు చెప్తున్నా. ఖచ్చితంగా చూస్తానే మారిపోతుంటుంది ప్రపంచ పరిస్థితి. రకరకాల వింతైనటువంటి పరిస్థితులు ప్రపంచం ఎదుర్కోబోతుంది. ఒక దేశం, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కూడా సంఘటిల్లబోతున్నాయి. యుద్ధములు జరుగుతాయి. అందులో కూడా జన నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క తెగులతో ఆగిపోదు, ఇంకా క్రొత్తవి అమల్లోకి వస్తాయి, లైన్లోకి వస్తాయి తెగుళ్ళు. ఇంకా కొద్ది కాలం తర్వాత అసలు కరెన్సీ అనేది, డబ్బు అనేది మన చేతిలో ఉండకుండానే మాయమైపోయింది. కరెన్సీ నోట్ నీ చేతిలో, నీ బ్యాగ్లో, నీ పర్సులో ఉండదు. ఇక టోటల్గా అందరి డబ్బు కూడా సిస్టంలోకి వెళ్ళిపోతుంది. టోటల్గా అంత వ్యవస్థ అంతా కూడా కంప్యూటరైజ్డ్ అవుతుంది. అర్థమైందా? నువ్వు మార్కెట్కి వెళ్ళి కరివేపాకు కొన్నా కూడా నీ అకౌంట్లోంచి అతని అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయటమే. జేబులోంచి పైసలు తీసి ఇచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండదు. ఇంకా కొద్ది కాలంలో. ఇప్పటికే దాదాపు 4-5 సంవత్సరాలకు ముందు నుంచే నగదు రహిత పాలన అని ఒక స్లోగన్తో తిప్పలు పడ్డారు. ఆ రోజు ఆరంభం. ఇప్పుడు దాదాపు అందరూ బ్రదర్ మీకు గూగుల్ పే ఉందా, ఫోన్పే ఉందా, ఆ పే ఉందా, ఈ పే ఉందా అని, అవు పే ఉందా అన్నట్టు అడుగుతున్నారు. ఈ పే, ఆ పే ఇదంతా బాగా అభివృద్ధి చెందింది. డబ్బు మాత్రం చేతుల్లో ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక రాబోతున్న దినాల్లో ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటారు. ఇది కూడా ఎందుకు అందరి డబ్బు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, అలాంటి పరిస్థితిని గవర్నమెంట్స్ ఎందుకు స్వాగతిస్తాయంటే, 2 కారణాలను బట్టి గవర్నమెంట్లు ఈ కరెన్సీ రహిత పాలన తీసుకొస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దేశాల్లో అమలు అవుతుంది. మన దేశంలో కూడా స్టార్ట్ అయింది. సగభాగం ఇప్పుడు అదే జరుగుతుంది. ఎంతమందికి గ్రహింపు ఉంది నేను చెప్పే సంగతి? సగభాగం ఫోన్పే, గూగుల్ పే, సగభాగమే డబ్బు. గవర్నమెంట్లు ఎందుకు భవిష్యత్తులో అలాంటి కఠిన నిర్ణయం తీసుకొని టోటల్ మనీ అంతా కూడా అకౌంట్ల రూపంలో సిస్టంలోకి పంపిస్తాయంటే 2 కారణాలు. మొట్టమొదటిది, డబ్బు కరెన్సీ రూపంలో ఉంటే బ్లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాగా వినండి. డబ్బు కరెన్సీ రూపంలో ఉంటే బ్లాక్ చేసుకోవడానికి, బ్లాక్ మనీగా దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లోనేమో కొంత డబ్బు చూపిస్తాడు, దానికి రెట్టింపు సంఖ్యలో తనకు సంబంధించిన వాళ్ళ ఇళ్లలోనో లేదా ఎక్కడైనా రహస్య ప్రదేశాల్లోనో తన దగ్గర బ్లాక్ మనీ కొంత దాచిపెట్టుకుంటాడు. ఎందుకు ఈ పని చేస్తాడు అంటే, మనీ అంతా బ్యాంకులో ఉంచాడు అనుకో, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ రకరకాలుగా ఉంది. ఉదాహరణకి ₹1,00,00,000 బ్యాంకులో స్థిరపరుచుకున్నాడు అనుకో, ఆ పన్నులు విచిత్రంగా ఉంటాయి. 30 లక్షలు ప్రేమతో వాళ్ళు తీసుకొని 70 లక్షలు అతనికి ఇస్తారు. ప్రేమతో. ఎవరు? రైట్. 10 కోట్లకి ప్రేమతో 3 కోట్లు తీసుకుంటారు. అర్థమైందా? ఇంత ట్యాక్స్ నేను కష్టపడి, నేను సంపాదించి, నేను నానా గడ్డి తిని ఇబ్బందులు పడి ఇచ్చేస్తే
మరి గవర్నమెంట్ ఎంత తీసేసుకుంటుంది అన్న ఫీలింగ్తో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చాలామంది బ్లాక్ మనీని భద్రం చేస్తూ ఉంటారు. ఆ బ్లాక్ మనీని బినామీ పేర్లతో బిల్డింగులు, అపార్ట్మెంట్లు, స్థలములు, పొలములు గట్రా కొంటుంటారు. బినామీ పేరు అంటే వేరే వాళ్ళ పేరు. ఆ నమ్మకస్తుల్ని కొంతమందిని చూసుకొని వాళ్ళ పేర్లు పెట్టి మనీ, బ్లాక్ మనీ, దాచిపెట్టిన మనీని వాళ్ళ పేరు మీద పొలాలు అవి కొంటారు. ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు అందరూ న్యాయంగా ట్యాక్స్ కడితే దాదాపు మస్తు పైసలు. అందరూ న్యాయంగా కట్టకనే ట్యాక్స్ పెంచి పడేశాడు, దొరికినోడి దగ్గర దొరికినట్టు లాగటానికి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ట్యాక్స్ కొంచెం తగ్గించే పని అయితే ఇల్లు కట్టే అవకాశం ఉండొచ్చు, అదొక ప్లాను. సో అట్లా జరుగుతుంది. కాబట్టి మొత్తం కరెన్సీ లేకుండా అంతా అకౌంట్ల రూపంలోకి వచ్చేసేయాలి అన్నప్పుడు ఇంకేడ దాచి పెడతాడు? గుంట తీసి గుంటలో పెట్టాచి కాదు, ఎక్కడన్నా తీసుకెళ్ళి ఎవడింట్లోనన్నా పెట్టాచి కాదు. ఎందుకంటే దానికి రూపాయి నోటుకు విలువ లేదు కదా. అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆధార్ కార్డు లింక్ చేస్తాడు, పాన్ కార్డు లింక్ చేస్తాడు, ఇంకా ఏదో ఉంటుంది చెత్తాచెదారం మొత్తం లింకు చేస్తాడు. ఏ రూపాయి వీడికి వచ్చినా వెంటనే వాళ్ళకి సిగ్నల్ వచ్చేసిద్ది, వాడికి ₹1 వచ్చిందని. రూపాయి వచ్చిందా, మన వంతు లాగండ్రా అంటాడు. వాడికి ₹1,00,00,000 వచ్చిందా, 30 లక్షలు మనయ్యే తీసుకుంటా. ఆ విధంగా గవర్నమెంట్కి డబ్బంతా కూడా మస్తు చేరుతుందన్నమాట. నగదు రహిత పాలన తీసుకొస్తే అందరి మనీ అకౌంట్ల రూపంలోకి వచ్చేస్తే అకౌంట్లన్నీ గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి. ఎవడు ముసుగులో పెట్టడానికి ఉండదు. ఇక ఎవడు ఏది కొన్నా లెక్క చెప్పాలా. ఒక 20 లక్షలు తీస్తే ఎందుకు తీసావు, 20 లక్షలతో ఏం కొన్నావు, వేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చేసావు, 20 లక్షలు ఒక్కసారి ఎట్లా వచ్చినాయి నీకు, వేస్తే లెక్క, తీస్తే లెక్క. నాకు 20 లక్షలు ఫలానా పుల్లారావు ఇచ్చాడు అంటే పుల్లారావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి. ఆ విధంగా టోటల్గా దానికి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటున్న పరిస్థితి. ఇక భవిష్యత్తులో బాగా గమనించాలి, భవిష్యత్తులో చేతిలో కరెన్సీ ఉండదు, అంతా అకౌంట్ల రూపంలో. కరేపాకు కొన్నా కూడా ఫోన్పే, గూగుల్ పే అన్నట్టు ఇంకో పే, ఆ పే, ఈ పే, ఏ పే వచ్చింది అంతే తప్ప డబ్బు మాత్రం ఉండదు. ఎందుకంటే బ్లాక్ మనీగా దాచిపెట్టుకోవడానికి ఛాన్స్ లేకుండా ఇలాంటి విధానాన్ని గవర్నమెంట్స్ స్వాగతిస్తున్నాయి. రెండవది, నగదు రహిత పాలన. డబ్బు లేకుండా అంటే కరెన్సీ చేతిలో పట్టుకునే పరిస్థితి లేకుండా అంత అకౌంట్ల రూపంలోకి. ఎందుకు అంటే రెండో కారణం చెప్తా. ఇది మేజర్గా చూపించి మరీ వాళ్ళు అలా చేసే అవకాశం ఉంది. అదేంటంటే మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కరోనా రకరకాల కారణాల చేత వస్తుంది. ప్లాస్టిక్ దాని మీద పడితే 5 రోజులు, నీళ్ళల్లో పడితే 3 రోజులు, నేల మీద పడితే 2 రోజులు, ఆడబడితే ఇన్ని రోజులు, ఏడబడితే అన్ని రోజులు అని ఆ వైరస్ ఇన్ని రోజులు జీవించి ఉంటుంది అని చెప్పారు కదా. ఆ చెప్పే పరంపరలోనే కరెన్సీ ద్వారా కూడా కరోనా వ్యాప్తి జరుగుతుంది అని ఒక దుమారం లేపారు. కరెన్సీ ద్వారా కూడా కరోనా వస్తుందంటే టోటల్ వ్యవస్థ స్తంభించిపోయింది. ఎందుకంటే పైసలు చేతులతో తీసుకోవాలి కదా. పాపం గ్లౌజులు, మాస్కులు వేసుకొని చాలా యాతనలు పడ్డారు. అప్పటికి కూడా డబ్బుల్ని తీసుకోవాలి. డబ్బులకు కూడా మళ్ళా ఏంటిది, ఏమంటారు దాన్ని, శానిటైజింగ్ చేసి నానా అగచాట్లు. దానికి కూడా సమస్య అవుతుందేమో, దానివల్ల కూడా వైరస్ వస్తుందేమో. కరోనా అయితే ఈ కరెన్సీ నోటు వల్ల వచ్చిందో రాలేదో తెలియదు, కానీ భవిష్యత్తులో విచిత్రమైన తెగుళ్ళు రాబోతున్నాయి. ఖచ్చితంగా అవి వాటి మీద కూడా మనకి సోకే అవకాశం ఉంది అన్న భయంతో ఆ కరెన్సీ. ఎందుకంటే
ఏ కాగితాలు కూడా అందరి చేతుల్లోకి వెళ్ళవు, కానీ అందరి చేతులను చుట్టొచ్చే దమ్ము సత్తా ఉన్నది మాత్రం కరెన్సీకే. అసలు నేను పుట్టింది మొదలుకొని ఇప్పటివరకు ఒక్కసారి కూడా డబ్బును ముట్టలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అసంభవం. అందరూ పైసలు ముట్టిన వాళ్ళే. అర్థమైందా? పుట్టింది మొదలుకొని ఇంతవరకు పెన్ను ముట్టలేదు అన్నోడు ఉండొచ్చు, వేరే పేపర్ ముట్టలేదు అన్నోడు ఉండొచ్చు, వేరే ఏమైనా ముట్టలేదు అన్నోడు ఉండొచ్చు. డబ్బు ముట్టలేదు అన్నోడు మాత్రం కష్టం. ఓకేనా? సో ఖచ్చితంగా డబ్బు అందరి చేతుల్లోకి తిరుగుతూ ఉంటుంది కనుక వైరస్ వ్యాప్తి చెందిద్ది అన్న నెపంతో కరెన్సీని రద్దు చేస్తున్నాం. మీరు ఉదాహరణకి ₹1,00,000 మీ దగ్గర ఉందనుకో, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ ₹1,00,000 ఇచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్లో వేసేసుకోండి. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, మాకు ఆ లెక్క చెప్తాడు. మేము ఆ నోట్లన్నిటినీ కాల్ చేయటమో లేకపోతే ఏదో ఒకటి చేసేస్తాం మేము అనే ప్రతిపాదన ఏదో ఒకటి తీసుకొచ్చి, ఎందుకు వైరస్ వ్యాప్తి కాకుండా ఇలా చేస్తున్నాం అని మీకు ఆల్రెడీ ఉన్న మనీని అకౌంట్ రూపంలో తెచ్చుకోండి ప్రేమగా చెప్తే అందరూ తీసుకెళ్ళి డబ్బులు వాళ్ళకి అప్పచెప్పి అకౌంట్లు ఓపెన్ చేసుకుని అందులో వేస్తారన్నమాట. ఈ విధంగా భవిష్యత్తులో ముందు చెప్పిన బ్లాక్ మనీ సమస్యను బట్టి కానీ లేదా ఇప్పుడు చెప్పినటువంటి వైరస్ సమస్య వల్ల కానీ ఎక్సెట్రా అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది. ఎవరి చేతిలో కరెన్సీ నోటు ఉండదు. ఇలా ఎప్పుడైతే జరిగిందో వినండి, అందరి చేతిలో కరెన్సీ తొలగించబడి మనీ అంతా కూడా అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ప్రపంచం అంతటా అలాగ అయిపోతుందో ఇక అంత్య అబద్ధ క్రీస్తు రాకకి మార్గం సుగమం అయ్యింది. ఎందుకంటే వాడు ఇక కొద్ది రోజులకు లైన్లోకి వస్తాడు. అంతా అలా అయిపోయినా కొద్ది కాలానికి వాడు పగ్గాలు చేపడతాడు. వాడు పగ్గాలు చేపట్టిన తరువాత వాడు ఫస్ట్ మనల్ని ఇబ్బంది పెట్టేది అక్కడే. ఎక్కడ? పైసల దగ్గర. వాడు ప్రపంచమంతటికి ఏకరాజు అవుతాడు. వినండి, ఒక్కడే రాజు అవుతాడు. అట్లెట్లా అవుతాడన్నా, ఏ దేశానికి ఆ దేశం పరిపాలించుకుంటుంది కదా. ఇప్పుడు అన్ని దేశాల మీద వాడు ఒక్కడే ఎట్లా రాజు అవుతాడంటే ఆ పరిస్థితులు వస్తాయి. ఏ పరిస్థితులు వస్తాయంటే, ఒక పక్క తెగుళ్ళతో చస్తుంటే జనం, మరో పక్క యుద్ధాలతో ఎక్కువ మంది చస్తారు. వినండి, ఇలా చనిపోవటం ద్వారా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వేదన కలిగిద్ది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ దారుణ మారణకాండ చూడలేకపోతున్నాం. ప్రకృతి విలయాలతో ఒక పక్క చనిపోతుంటే యుద్ధాలతో ఒక పక్క చచ్చిపోతున్నారు. సరే, ప్రకృతి విలయాలంటే దైవికంగా వచ్చినాయి అనుకుందాం. యుద్ధాలు మన కర్మతో మనం చేసుకున్నాయి కదా. ఈ యుద్ధరహిత ప్రపంచం మాకు కావాలన్నట్టు ప్రపంచం అంతటా దేశాలన్నిటా ఒక విప్లవం లెగుస్తుంది. ఒక పక్క ప్రకృతి విలయాలతో చనిపోతుంటే మరో పక్క యుద్ధోన్మాదంతో చచ్చిపోతుంటారు కదా. ప్రపంచ ప్రజలు అన్ని దేశాలలో ఒక విప్లవం లేచింది. ఏమనంటే, ఈ దారుణ మారణకాండం మేము చూడలేము. ఒక్కొక్కడు రెడీ చేసి పెట్టుకున్నారు అణుబాంబుల్ని, రకరకాల క్షిపణుల్ని రెడీ చేసి పెట్టుకున్నారు. మొన్న బైడెన్ ఎప్పుడైతే లైన్లోకి వచ్చాడో ఉత్తర కొరియా వాడు వెంటనే అణుప్రయోగం చేశాడు. అంటే ఏంది? దమ్ముందా, ఆడిపోయాడు, నువ్వు వచ్చావు సై మరి అన్నట్టు. అంటే రెచ్చగొట్టే చర్య. మరోపక్క భారత్ మీదికి ఒకప్పుడు పాకిస్తాన్ శత్రు దేశంగా ఉండేది. ఇప్పుడు చైనా, టర్కీ కూడా, ఈ మూడు ఏకమై పాకిస్తాన్, టర్కీ, చైనా మూడు కలిసి భారత్ను ఢీ కొట్టడానికి కుట్ర చేస్తున్నాయి. బాగా వినండి, అర్థమైందా? తర్వాత రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. అది నిజంగా ఫైట్ చేయడానికి కదిలిన నాడు
ఇంకా అన్నిటికీ ముహూర్తం దగ్గరకు వచ్చిందని అర్థం. 3 రకాలు చెప్పా. ఒక పక్క ఉత్తర కొరియా వాడు అమెరికాని డి అంటే డి అంటున్నాడు. ఒక పక్కన భారత్నేమో చైనా, పాకిస్తాన్, టర్కీ 3 ఏకమై ఢీ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాయి. మరో పక్కన రష్యా ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళటానికి ఆలోచన చేసి మంతనాలు చేసి దానికి మిత్ర దేశాలను కూడా సంభాషణలు చేస్తూ మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఎక్కడ ఏది ముందుకొచ్చినా ప్రాణ నష్టం తప్పనిసరి. బాగా వినాలి. ఇకపోతే ఈ వ్యవహారం అటుంచితే అరబ్ దేశాలు భవిష్యత్తులో జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. అరబ్ దేశాలు 10 దేశాలు కలిపి ఒక్కటే దేశంగా మారబోతుంది. కారణం ఏదైనా కావచ్చు. మనం ఇంతమంది ఉండి స్వతంత్రులంగా ఎవడికోడు పాలన చేసుకుంటుంటే ఎవడు మనల్ని లక్ష్య పెట్టట్లేదు. ప్రపంచమంతటా మనం ముద్ర వేయాలంటే మనం విడివిడి దేశాలుగా కాకుండా మనందరం ఇస్లామిక్ సంబంధులం కాబట్టి మనందరం కలిసి ఒక్కటే దేశం అయిపోదాం. అప్పుడు 10 దేశాలు కలిసి ఒకటే అయిపోయి ఒకటే ముద్ర ఒకటే రాజు అయినప్పుడు అమెరికా కంటే కూడా అదే అగ్రరాజ్యం అవుతుంది. బాగా వినాలి. ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం కదా, దానికంటే కూడా అది అగ్రరాజ్యం అయిపోతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పిన నెరవేర్పులన్నీ ఒకటొకటిగా జరగటం ప్రారంభమవుతుంది. న్యూస్ చూడు. నువ్వు చూడాలనుకుంటే, కాసేపు ఏదైనా చూడాలనుకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడు. అరబ్ కంట్రీస్, ముస్లిం దేశాలు 10 దేశాలు కలిసి ఒక్కటిగా మారబోతున్న పరిస్థితి తొందరలో రాబోతుంది. అది కూడా జరిగింది. అవన్నీ ఒక్క దేశం అయిపోయినప్పుడు ఒక్కడే రాజు అవుతాడు. ఆ రాజు సిరియా సంబంధి అయి ఉంటాడు. బాగా వినండి. ఇక ప్రపంచం మొత్తానికి పెద్ద రాజ్యంగా ఆ అరబ్ రాజ్యమే కనపడిద్ది. ఎందుకంటే 10 దేశాలు కలిసి ఒకటైపోయింది కదా, దాని ఎఫెక్టు. అదేమో అలా అయితే ఇక మిగిలిన దేశాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డి అంటే డి అని కొట్టుకొని ప్రాణ నష్టం జరిగి అన్ని దేశాల్లో ప్రజలు మాకు యుద్ధరహిత పరిపాలన కావాలి అని నినదిస్తారు. అలా నినదించినప్పుడు ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల ప్రధానులు, ప్రభుత్వ అధికారులు గ్యాదర్ అయి మంతనాలు జరుపుతారు. ఏం చేద్దాం, ప్రజలందరూ ఇలాగ మొత్తుకుంటున్నారు, మా దేశంలో ఇలాంటి వ్యతిరేకతలు వస్తున్నాయి అంటే మా దేశంలో కూడా వస్తున్నాయి, మా దేశంలో కూడా వస్తున్నాయి. అందరికీ అదే గొడవ. ఏం చేద్దాం. అప్పటికే 10 దేశాలు ఏకమై ఒక్కటై పరిపాలించుకుంటున్నాయి కదా హాయిగా. ఇక గ్యాదర్ అయినటువంటి ఈ ప్రధానులందరికీ కానీ, ఇక పెద్ద అధికారులకు కానీ ఒక్కటే ఆలోచన వచ్చింది. 2 దేశాలు విడివిడిగా ఉంటే యుద్ధం తప్పనిసరి. ఈడు వాడి మీద అతిశయించవచ్చు, వాడు ఈడి మీద అతిశయించవచ్చు. ఎవడు నోరు సారినా ఇంకొకడు కొట్లాడికి వస్తాడు. అదే 2 దేశాలు విడివిడిగా ఉండకుండా 2 ఒకటైపోయింది అనుకో, ఇంకా ఫైటింగ్ చేయడానికి ఇంకొకడు లేడుగా. కాబట్టి వాళ్ళు 10 మంది కలిసి ఒక్కటైపోయి అంత చక్కగా పరిపాలించుకుంటున్నప్పుడు మనం ఓ పని చేద్దాం, మనందరం కలిసి ఒక్కటైపోదాం. ఇప్పుడు అందరు ప్రధానులు ఉంటారు కదా, అందరు ప్రధానుల పేర్లు రాద్దాం. అఫ్కోర్స్ యాజ్ ఇట్ ఈజ్కి ఇలానే జరగకపోవచ్చు, ఏది పేర్లేసి చీటీ తీసే సెక్షన్ జరగకపోవచ్చు. కానీ మొత్తం మీద మాత్రం అందరం కలిసి ఒక్కటే దేశం అయిపోదాం అనేటువంటి తీర్మానం అయితే జరిగింది. అందరం కలిసి ఒక్కటే దేశం అయిపోయి ఒక్కటే రాజుని ఎంపిక చేద్దాం, ఒక్కటే ముద్రను అమల్లోకి తెద్దాం. అప్పుడు 2 దేశాలు విడివిడిగా ఉంటే కొట్లాట, యుద్ధం ఉంటుంది కదా. అవి 2 లేకుండా, విడిగా ఉండకుండా 2 కలిసిపోతే ఇంకా గొడవ ఏముంది? తెలంగాణ, ఆంధ్ర 2 కలిసి ఉన్నప్పుడు ఏమన్నా లొల్లుందా? నీళ్ళ విషయంలో కానీ ఎక్సెట్రా లేదు.
ఇప్పుడు విడిపోయినందున ఆ మధ్య నీళ్ళ కాడ కొంచెం క్లాష్ అయింది. ఇంకా మరికొన్ని విషయాల్లో క్లాష్ అయిందా లేదా? విడిపోతే కొట్లాటే, కలిసి ఉంటే గొడవే లేదు. ఈ కారణాన్ని బట్టి అన్ని దేశాలు కలిసి మనం ఒకటైపోదాం, మనలో ఒకడిని రాజుగా నియమిద్దాం అని ఆలోచనకు వస్తారు. ఆలోచనకు వచ్చినప్పుడు వీళ్ళు ఈ ప్లాన్లో ఉంటారు. ఒక పక్క ప్రకృతి విలయాలు జరుగుతూ ఉంటాయి. అమెరికా అన్ని విధాలా ఎఫెక్ట్ అయిపోయి ఆర్థిక మాంద్యంతో, ప్రకృతి వైపరీత్యాలతో, రకరకాల పరిస్థితులతో అమెరికా భయంకరంగా ఎఫెక్ట్ కాబోతుంది. భవిష్యత్తులో అగ్రరాజ్యం అని పేరే కానీ ఆ స్థాయిని కోల్పోతుంది అమెరికా. ఎక్కడి దాకా ఎందుకు? మొన్న ట్రంప్ టైంలోనే టెన్షన్ వచ్చింది ఆయనకి. ఎందుకు అంటే విపరీతమైన జన నష్టం జరుగుతుంది ఈ కరోనా వల్ల. జరుగుతున్నా సరే లాక్డౌన్ ప్రకటించాల చాలా కాలం. ఎందుకు ప్రకటిస్తే అన్ని విధాలా ఎఫెక్ట్ అవుతుంది. దాని యొక్క అగ్రత్వాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఆ కారణం చేత వ్యవస్థ నడవటానికి బ్రేక్ లేకుండా కొంతకాలం నడిపినందుకు ఎక్కువ మంది ఎఫెక్ట్ అయిపోయారు. మొన్ననే ఆ డేంజర్ వచ్చింది, దానికి కొద్దిగా మళ్ళా తప్పించుకుంది. ఇక రాబోతున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అయిద్ది. ఏమిరా అమెరికా మీద ఏమైనా పగబట్టావా అంటే నేను కాదు, దేవుని యొక్క గ్రంథం చెబుతున్న సాక్ష్యం. అమెరికా అలాంటి ప్రతికూల పరిస్థితి ఎదుర్కొని అగ్రరాజ్యం అన్న పేరు పొందిందే అయినప్పటికీ శక్తిహీనంగా ఉండిపోతుంది. ఓకే, మిగిలిన దేశాలన్నీ కలిసి మనం ఒక్కటే దేశం అవుదాం అనే ఆ మంతనాల్లో ఉంటారు. ఆ ప్రక్క 10 మంది రాజులు ఏకమై ఒకడికే రాజ్యాన్ని అప్పచెప్తారు. దాన్ని దశరాజ్య కూటమి అంటారు. ఆ దశరాజ్య కూటమికి ఒకడు రాజుగా ఉంటాడు కదా, వాడు పరిపాలన మొదలు పెడతాడు. ఆ పరిపాలన బాగానే ఉందని వీళ్ళు అనుకుంటారు. వినండి, ఎవరు? ఈ మిగిలిన దేశాల వాళ్ళు. దాన్ని బట్టి మనం కూడా ఒకటైపోదాం, ప్రపంచమంతా ఒకటే దేశం అయిపోదామని ఆలోచన చేస్తారు కదా. ఈ మంతనాలు జరుగుతున్న టైంలో అక్కడ ఆ 10 దేశాలకు ఒకడే రాజు అవుతాడని చెప్పాను కదా, అరబ్ దేశాలకి. ఆ ఒక రాజు మీద 10 మంది అప్పచెప్పారు వాడికి అధికారం. అందులో 3 రివర్స్ అయ్యి అతని మీద తిరుగుబాటు చేస్తారు. నువ్వేదో మంచోడు అని, నువ్వు మంచిగా వెళ్తావని మేము నీకు అవకాశం ఇచ్చాం, కానీ నువ్వు మాకు అభ్యంతరకరమైన రీతిలో పాలన చేస్తున్నావు కనుక నీ అధికారానికి మేము ఒప్పుకోము అని రివర్స్ అవుతారు. నేను ఇప్పుడు రాజుని, నా మీద ఎదురొస్తారా మీరు? నా మీద తిరుగుబాటు చేస్తారా? మీ అంతు తేలుస్తానని వాడు వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కుట్ర చేసి వాడిని చంపుతారు. ఆ 10 దేశాల మీద రాజుగా ఎవరైతే ఉంటాడో అతన్ని చంపుతారు. ఇప్పుడు అమెరికాలో మొన్న ఎవరెక్కారు? దిగిపోయిన ఆయన పేరు ఏం పేరు? ట్రంప్ దిగిపోయాడు. ఎవరెక్కారు? బైడెన్. అమ్మ, పిల్లలు కూడా అంటున్నారు ట్రంప్ దిగాడంట, బైడెన్ ఎక్కాడంట. ఒరే బాబు, ఒక మాట చెప్పండి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు నాన్న? తెల్వది. ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరమ్మా? తెల్వది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో. కర్ణాటక ముఖ్యమంత్రి ఏమో. మీరు చెప్పండి, చాలా వరకు తెలియదు. అరే, మన దేశంలో మన రాష్ట్రాలకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవడో మనకు తెలియదు, కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం ఎవడు దిగిన ఆయన పేరు ఏం పేరు బాబు అంటే పిల్లలతో సహా ట్రంపు అన్నారు. ఎక్కిన ఆయన ఎవరయ్యా అంటే బైడెన్ అన్నారు. అంటే అమెరికా అగ్రరాజ్యం కనుక మన పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మనకు తెలియదు, కానీ అమెరికాలో ఏం జరుగుతుందో, ఎవడు ఎక్కుతున్నాడో ఎవడు దిగుతున్నాడో ఎప్పటికప్పుడు మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే అది అగ్రరాజ్యం యొక్క ఘనత. మరి ఈ మాత్రం అమెరికాకే ఈ స్థాయి ఉంటే 10 దేశాలకు ఒక్కడే రాజు అయిన వాడు టాప్ నంబర్ 1లో ఉంటాడు, టాప్ 1లో ఉంటాడు. అంటే వాడి యొక్క చావు బ్రతుకు విధానం అంతా కూడా మనకు తెలుసుద్ది. కాబట్టి ఫలానా దేశాల మీద అధిపతిగా అయిపోయిన ఆ రాజు గారిని ఫలానా కారణం చేత చంపారట. ప్రజల సందర్శనార్థమై ఆయనను ఇదిగో ఇలాగ ఉంచారు అని ఆయనని అలా పెట్టి అందరూ చూడటానికి 3 రోజులనో 5 రోజులనో ఉంటుంది కదా.
పెద్ద పెద్దోళ్ళు పోతే వెంటనే తీసుకెళ్ళి గుంటలో పెట్టరు. మామూలు వాళ్ళు పోతే పోయిందాకా ఇబ్బంది, పోయినోడిని పూడ్చిపెట్టిన దాకా ఇబ్బంది, తొందరపడుతుంటారు. కానీ ప్రపంచం మొత్తం గుర్తించినటువంటి వ్యక్తి చేస్తే డింగ్మని తీసుకెళ్ళి గుంటలో పెట్టరు. చూడటానికి ప్రజల సందర్శనార్థమే అతనిని భద్రపరిచి అందరూ చూడటానికి ఏర్పాటు చేస్తారు. అలాగా అతనిని 3 దినాలు ప్రజల సందర్శనార్థమే ఉంచుతారు. ఉంచినప్పుడు అతడేం చేస్తాడంటే 3వ రోజు అందరూ చూస్తూ ఉండగానే దిగ్గున లేచి కూర్చుంటాడు, చచ్చిపోయినాడు. ఆ వింత ఇప్పుడు టీవీలు మారిపోయి సెల్ ఫోన్లు వచ్చినాయిగా, బాత్రూంలో కూర్చొని సెల్ చూసేవాడికి కూడా సమాచారం అందిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంతే కదా, బాత్రూంలో పోయి ఆ కొద్దిటే ఎందుకు వేస్ట్ చేయాలి కదా, అది ఆ స్థితిలో ఉన్నోడికి కూడా మ్యాటర్ అందిద్ది. ఏమని, ఫలానా వ్యక్తి ఇలా చనిపోయాడు, ఇలా లేదు. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మన టీవీలో ఎంత డెవలప్ అయినాయి చూడండి. న్యూస్ వాళ్ళు స్టేజీ మీద మెట్లు ఎక్కిపోతా ఒక మంత్రి గారి కాలు జారింది అనుకో, మొన్న ఆ మధ్య ఎవరు కూతురో పాపం జారి పడింది. ఆమె పడింది ఒకసారే, టీవీ వాళ్ళు 1000 సార్లు పడేశారు ఆమెని. ఆమె పడింది ఒకసారే, పడ్డది, దులిపేసుకొని లేచి వెళ్ళిపోయింది. ఆమె పనిలో ఆమె ఉంది. ఆ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమె పడుతూనే ఉంది. అది ఎన్నిసార్లు పడేస్తారు ఆమెని అంటే, మరి వాళ్ళకి ఏదైనా మంచి హాట్ న్యూస్ దొరికిందాకా ఆమెను పడేస్తానే ఉంటారు. కాబట్టి ఏ చిన్న టెంకాయను కూడా వదిలిపెట్టరు కదా న్యూస్ వాళ్ళు. అలాంటిది ఏకదం అందరి ముందు సచ్చినోడు తిరిగి లెగిస్తే ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తినటువంటి అద్భుత సంఘటన అని మొదలుపెట్టి అదంతా లైవ్ చూపిస్తూ ఉంటారు. ఇక అందరికి కూడా మైండ్ బ్లోయింగ్. రియల్గా అందరి ముందు చనిపోయాడు, రియల్గా అందరి ముందు 3వ నాడు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత వాడు అంతటితో ఊరుకోడు. అంతకుముందు తను ప్రదర్శించని వింతైన శక్తులు తిరిగి లేచిన తర్వాత వాడు ప్రదర్శించటం మొదలు పెడతాడు. ఇలా మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఏంటిది, ఆకాశం నుండి అగ్ని కురిపించగలుగుతాడు, నీళ్ళని రక్తంగా మార్చగలుగుతాడు, కొన్ని వింత వింత క్రియలు చేయగలుగుతాడు. అందరూ చూస్తుండగా ప్రజలంతా ఆశ్చర్యచకితులైపోయి వింతగా ఆయన్ని గమనిస్తూ ఉంటారు. అయ్యా ఇంతకి తమరెవరు అని అడుగుతారు. అప్పుడు చెప్తాడు, మీరు అనుకుంటున్న రాజు గీజు కాదురా, నేనే నిజమైన క్రీస్తును అని. వాడు అబద్ధ క్రీస్తు, దొరికితే చాలు ఇక ఎగబడి కొట్టడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా, వాడు అబద్ధ క్రీస్తు. వాడేం చెబుతాడు, నేనే క్రీస్తును అని అబద్ధం చెబుతాడు. క్రీస్తును అనుటకు రుజువులు ఇవిగో అని చచ్చి తిరిగి లేచిన ఘట్టం ఒకటి వాడుకుంటాడు. తర్వాత కొన్ని ఏర్పరచబడిన వారిని సైతం మోసగించుటకు, చూడు కావాలంటే ఉంది లేఖనంలో, మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అది లెక్క. ఇక వాడు సూచక్రియలు మహత్కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేస్తా చూపిస్తూ ఉంటాడు కదా. ప్రజలంతా కూడా నజరేయుడైన యేసు కాదు లోకరక్షకుడు, ఇదిగో ఈయన అని భూజనులందరూ, చావు దెబ్బ తగిలి,
బ్రతికిన ఆ క్రూర మృగమును వెంబడించిరి అన్న ప్రకటన వచనం నెరవేరింది. భూజనులందరూ ఆశ్చర్యపడుచు దాని వెంట పోవుచుండిరి. అర్థమైందా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఈ మాట. ఇక వాడు లైన్లోకి వచ్చేసి శాంతి మాటలు మాట్లాడుతుంటాడు మనోడు. నేను శాంతిని ఇవ్వడానికి వచ్చాను, నేను శాంతిని అనుగ్రహిస్తాను, అది ఇది, నేను ఇక లైన్లోకి వచ్చాను కనుక ఇక ప్రపంచం మొత్తాన్ని కూడా సమాధానంగా నేను పరిపాలిస్తాను, మీరు ఎదురు చూస్తున్న దేవుడిని నేను వచ్చేసాను, ఇక మీకు దిగులు లేదు అని వాగ్దానం చేసి హడావుడి చేస్తుంటాడు. వాడు చేసే అద్భుతాలు, చచ్చి తిరిగి లేచిన విధానం, ఇవంతా ప్రపంచ దేశాల ప్రజలందరూ చూస్తారు కదా, ప్రపంచ దేశ నాయకులు కూడా చూస్తారు కదా. ఇక వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఏమనో తెలుసా? ఇప్పటిదాకా మనం మనుషులను వెళ్దాం అనుకుంటున్నాం, అందరం ఒకటైపోయి ఇప్పుడు దేవుడే మన మధ్యలోకి వచ్చాడు. ఎవరో దేవుడే మన మధ్యలోకి వచ్చాడు. సాక్షాత్తు క్రీస్తే వచ్చాడు గనుక యేసుక్రీస్తు అంటేనే శాంతి సమాధానం కదా. కాబట్టి ఆ మహానుభావుడికి మనం పట్టం కట్టబెడితే ఇక మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు. మనకి ఏది కావాలన్నా ఆయన అద్భుతాలు చేసేస్తుంటాడు, అందరినీ రక్షించేస్తుంటాడు, పోషించేస్తుంటాడు. ఇక ఏది జరిగినా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదుగా, సర్వభూమి ఆయనదే కదా, దేవుడు కదా అని అతనిని దేవుడిగా విశ్వసించి ఇక అతనే రాజై పాలిస్తే ఇంకంతకంటే కావాల్సిందేముందని అందరూ కలిసి అతనికి పట్టం కట్టడానికి, ప్రపంచమంతటి మీద అతని రాజుగా నియమించడానికి ఇష్టపడతారు. ప్రపంచమంతా ఇష్టపడిద్ది కానీ ఇశ్రాయేలు ఒప్పుకోదు. అర్థమైందా? ఇశ్రాయేలు ఒప్పుకోదు. క్రీస్తు ఆయన అని మీరు అంటున్నారు, కానీ అతను పుట్టింది వేరు, అతను ఆరాధించింది వేరు, అతని పితరులు వేరు. చచ్చిపోయి తిరిగి లేచాడు, దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం, కానీ మాకు కొన్ని కోడ్ అవుతున్నాయి, కొన్ని కోడ్ కావటల్లా. గనుక మేము అతన్ని కొంచెం ఆలోచిస్తున్నాం అతని గురించి అని వాళ్ళ ప్రకటన రిలీజ్ చేస్తారు. ఈలోపు ఒక అబద్ధ ప్రవక్త ఇశ్రాయేల్లో రెడీగా ఉంటాడు, వీడికి సపోర్ట్ చేయటానికి. అబద్ధ ప్రవక్త వాడి లైన్లోకి వచ్చి ఇశ్రాయేలు మొత్తాన్ని అద్భుతాలతో సూచక్రియలతో ఆకర్షిస్తాడు. వాడికి కూడా అతీత శక్తులు ఉంటాయి అబద్ధ ప్రవక్తకి. ఇశ్రాయేలు మొత్తం కూడా అతన్ని ప్రవక్త అని నమ్ముతుంది, నిజానికి మాత్రం వాడు అబద్ధ ప్రవక్త. దేన్ని బట్టి నమ్ముతుంది అంటే సూచక్రియల్లో మహత్ కార్యాలను బట్టి. అదే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు మహనీయుడు అంటాడు, యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామన్నాడు పౌలు. యూదులు సూచక క్రియలకు ఆకర్షితులు గనుక ఆ అబద్ధ ప్రవక్త లైన్లోకి వచ్చి సూచక్రియలు మహత్కార్యాలు అక్కడ చేస్తూ ఉంటాం కారణం చేత ఇజ్రాయేల్ మొత్తం కూడా అతనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక వాడి కార్యాలను బట్టి, ఆ అబద్ధ ప్రవక్త కార్యాలను బట్టి ఇజ్రాయెల్ మొత్తం వాడిని కనెక్ట్ అయి ఉంటుంది. వీడు ఆ అబద్ధ క్రీస్తుకు సపోర్ట్గా ఉంటాడు. వీడు అడుగుతాడు ఇజ్రాయెల్ని, ప్రపంచమంతా ఏకమై అతన్ని అంగీకరిస్తే మీరు మాత్రం కాదంటారేమిటి అంటాడు. అప్పుడు ఇజ్రాయెల్ పెద్దలు చెప్తారు ఏమనంటే, అయ్యా ప్రవక్త గారు, మీ మాటకు మేము అవిధేయత చూపేవాళ్ళమా? ఎంత మాట! కాకపోతే మా లేఖనాలను అనుసరించి అతని జీవితాన్ని, గతాన్ని, అతని పరిస్థితిని, అతని ఆరంభాన్ని అంతా చూస్తుంటే కొన్ని కోడ్ అవ్వట్లేదు, సింక్ అవ్వట్లేదు, అందుకని డౌట్గా ఉంది మాకు అంటారు. ప్రవక్తనైనా నేను చెబుతుంటే మీకు డౌటా అంటాడు వీడు. అర్థమైందా? వాళ్ళ ఆలోచనలో పడతారు. అప్పుడు వాడేం ప్రతిపాదన చేస్తాడంటే, ఓ పని చేయండి, అట్టయితే ప్రపంచంలోని ఇతర దేశాల వాళ్ళందరూ ఏకమై అతడు మమ్మల్ని పర్మనెంట్గా ఏలవచ్చని తమ అధికారాన్ని అతనికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. సరే మీరేం చేస్తారంటే, పర్మనెంట్గా అతడే మా ఏలికాన్ని మీరు సంతకం పెట్టొద్దు, ఒక 7 ఏండ్లు అతడు మమ్మల్ని ఏలవచ్చు అని ఒక 7 ఏండ్లు అతని పాలనకు ఒప్పుకోండి. ఈ 7 ఏండ్లలో అతడు మనకు అనుకూలంగా ఉంటే ఏం లేదు, ప్రతికూలంగా ఉంటే అప్పుడే మనం
వైదొలుగుదాం, ఎందుకంటే 7 ఏళ్ళేగా మనం రాస్తాం కాబట్టి. ఈ పని ప్రపంచంలో ఇంకా ఏ దేశమో చేయదు, ఇజ్రాయెల్ చేస్తుంది. మిగిలినవన్నేమో అతను శాశ్వతంగా మమ్మల్ని ఆలోచన సంతకాలు పెడితే, ఇజ్రాయెల్ మాత్రం 7 ఏళ్ళే అతడు మమ్మల్ని ఏలాలి అని సంధి కుదుర్చుకుంటుంది. ఎప్పుడైతే ఇజ్రాయేలు 7 ఏళ్ళు అతడు మమ్మల్ని ఏలవచ్చు అని సంధి సంతకం పెడుతుందో అప్పుడు ఇక వాడి గవర్నమెంటు రన్నింగ్లోకి వస్తుంది. ఇక స్టార్ట్, ఇక వాడు దేవుడు అన్నట్టు. ఇక ప్రపంచం అంతటా వాడే రాజు, ఆఖరికి ఇజ్రాయెల్తో సహా. ఇక భూమి మీద వాడికి రివర్స్ ఎవరన్నా ఉంటారా? ఇక వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. అవునా కాదా చెప్పండి? అవునా కాదు. వాణ్ణి భయంకరంగా ప్రతిఘటించేటువంటి గుంపు ఒకటి భూమి మీదనే ఉంటుంది, అదే మనం. ప్రకటన గ్రంథ లేఖనాలు చెప్పిన ప్రకారం నువ్వు వచ్చావరా, నీ చరిత్ర మిగిలిన వాళ్ళకి తెలియదు, మాకు తెలుసు. మాకు నువ్వు కాదు క్రీస్తు, నజరేయుడగు యేసే మా క్రీస్తు అని భూమి మీదున్న సార్వత్రిక సంఘము సంఘటితమై వాడిని ఎదిరిస్తుంది. ఇక పరిశుద్ధులతో యుద్ధం వాడికి, పరిశుద్ధులు కూడా వాడితో ఎదురు తిరుగుతారు. రై, ఎవడైనా నా మాటను ధిక్కరించి తిరుగుబాటు చేసి తిరస్కరిస్తే వాడికి జరిగే పని వాడికి నేను చేస్తా. ఇందులో భాగంగా మొట్టమొదట అందరికీ ఇదే నా ఆజ్ఞ, ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయినను చేతి మీద కానీ నొసటి యందు కానీ ధరించాలి. అర్థమైందా? ఏమిటది అంటే 666. ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను ముద్ర, అది కలిగి ఉన్నవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఇక ఎవరికి అధికారము లేదు. నీ దగ్గరున్న వస్తువు అమ్మాలన్నా, ఎదురున్న వస్తువు కొనాలన్నా, కరివేపాకు కొనాలన్నా కూడా మార్కెట్కి వెళ్తావు, ఒక కట్ట కరివేపాకు అయ్యా అంటావు. అతను ఏమంటాడు తెలుసా? ముద్ర ఏది అంటాడు. ముద్ర ఏంది అంటే నీ పేరు చెప్పు అంటే పేరు చెప్తాడు. అకౌంట్ ఓపెన్ కాదు, అకౌంట్ ఓపెన్ కావట్లా అంటే ఓపెన్ కాదు బాబు అంటాడు. ఎవరు? సత్క్రైస్తవుడు. ఎందుకు కాదు అంటే ముద్ర వేయించుకోలేదని. ముద్ర వేయించుకోకపోతే ఎక్కడ ఇస్తావు యాపబో అంటారు. కొనుటకైనను అమ్ముటకైనను అవకాశం ఉండదు. ఎందుకు తెలుసా? వాడు అక్కడి నుంచి ఆజ్ఞ జారీ చేస్తాడు. ముద్ర వేయించుకుంటేనేమో యుగ యుగాలు దేవుని ఉగ్రతను కోపమును మద్యం తాగాల్సి ఉంటుంది. వేయించుకోపోతేనేమో వాడు కూడు నీళ్లు లేకుండా చేస్తాడు. ఇప్పుడు నిజ క్రైస్తవుడు ఎవడో డూప్లికేట్ ఎవడో బయటపడిద్ది. ఎంతమందికి అర్థమైందో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది కూటాలు పెట్టి యేసుప్రభు అద్భుతాలు సూచక్రియలు మాతకార్యాలు చేస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడంటే నమ్ముకున్నాం. కానీ కూటి నీళ్ళు లేకుండా చంపుతాడంటే నేను ఎందుకు నమ్ముకుంటాను? అమ్మాయి నేను పోతున్నా. ఎక్కడికమ్మా? ముద్ర వేయించుకుంటా. పిచ్చి మొహమా, వాడి పరిపాలన అంతా 3.5 ఏండ్లు. వాడు మనల్ని చంపినా లేక ఆకలితో మనం చచ్చినా నువ్వేం చింతపడొద్దు, మళ్ళా యేసయ్య లేపుతాడు. నా మాట విను, వద్దు అని సత్క్రైస్తవురాలు తన తండ్రినో తల్లినో ఆపుతుంది. మరి అన్న వాడు కూడు నీళ్ళు లేకుండా చేస్తే మరి యేసయ్య మనకి ఏం చేస్తాడు? భయపడొద్దు. వాడు అన్నం లేకుండా నీళ్లు లేకుండా చంపడానికి ప్రయత్నించినా, వాడు నీకు ప్రాణహాని తలపెట్టడానికి ప్రయత్నించినా హతసాక్షుల లెక్కలో ఉన్నవాళ్ళు మాత్రమే హతులవుతారు తప్ప ఇక మిగిలిన వాళ్ళందరినీ దేవుడు ఏలియా దేవుని వలె ఆనాడు పోషిస్తాడన్నమాట. దేశమంతా కరువు, ఏలియాకు మాత్రం రొట్టెలు మాంసం. అట్లాగా ముద్ర వేయించుకున్న వాళ్ళకేమో
జల్సాగా అన్నీ ఉన్నాయి అని ఆనందపడుతుంటారు ముద్ర వేయించుకున్న వాళ్ళు. ముద్ర లేనోడేమో మోకాళ్ళుని, ప్రభువా నువ్వే ఆహారం పంపించు, నువ్వు ఏలియా దేవుడివై ఆనాడు ఏలియాకి ఆహారం ఇచ్చావు కదా, ఈరోజు నేను నా భార్య నా పిల్లలు ఆకలితో ఉన్నాం దేవా, దయచేసి మాకు ఆహారం పంపు అంటే ఆనాడు అద్భుతమైన రీతిలో ఆయన నీకు పోషణ పంపుతాడు. అన్నా నిజంగా పంపుతాడో వదిలేస్తాడో అనే డౌటు నీకు అక్కర్లేదు. అర్థమైందా? ఇంకొకటి కూడా చెప్తా, ఆ రోజు హతసాక్షి మరణానికి కూడా నువ్వు వెనకాడవు. యేసు ప్రభుని, నజరేయుడుకు యేసుని నమ్ముతావా? నీకు శిరచ్ఛేదం చేయమని ఆజ్ఞ వచ్చిందంటే తొందరగా పదండి, ఆ కార్యక్రమం కానివ్వండి, నువ్వే వాళ్ళ వెంట పడతావు. ఎందుకన్నా మెంటలెక్కిద్దా ఏంది అని అడగవాకు. మెంటలెక్కదు, ఆత్మ అభిషేకం కుమ్మరించబడిద్ది. వాడు తన కాళ్ళ మందు బయలుపడినట్లు వానికి మనకు మధ్య ఉన్నటువంటి ఆత్మ వానికి మనకు మధ్యలో నుండి పక్కకు తొలగి మన మీదికి వస్తాడు. అది కడవరి వానకాలం. ఇక కుమ్మరించబడిద్ది అభిషేకం. ఇక చిన్న పెద్ద, వృద్ధుడు, స్త్రీ, పురుషుడు అందరూ కూడా, దేవుని సత్క్రైస్తవులందరూ కూడా క్రీస్తు సాక్షులుగా నిలిచి భగ్గున మండుతారు. వాడు చర్చిలు మూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, చర్చిలు మూపిస్తాడు, అంతటితో ఆగడు. మసీదులు మూపిస్తాడు, అంతటితో ఆగడు. ఈరోజు మనోళ్ళు గందరగోళం అవుతున్నారు కదా గుళ్ళు, అవి కూడా మూపిస్తాడు. ఇదేంది అంటున్నారా? అంతే. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. దాని అర్థం ఏంటంటే, ఎక్కడ ఎవరు ఏ గుడి ఏ కార్యక్రమం పెట్టబోయినా ఒకటే ఆజ్ఞ, అరే నిజమైన దేవుణ్ణి నేనే వచ్చి మీ కళ్ళ ముందు ఉంటే మళ్ళీ మీరు అక్కడెక్కడ మొక్కేదేందిరా, ప్రత్యక్ష దైవం నేను మీ కళ్ళ ముందు ఉంటే అంటాడు. జనాలు కూడా ఇక వేరే వాటిని వదిలేస్తారు, ఎందుకంటే మనకు దేవుడే కళ్ళ ముందు కనపడుతున్నాడు కదా, ఇంకేంటి అని అంత బ్రేక్. ఒకవేళ ఆ టైంలో మనము ఉన్నట్టయితే, ఏది ఇంకా కొద్ది కాలంలో చాలా తొందరగా అయినట్టయితే, ఇంత మందిరం కూడా ఖాళీ హోతా హే. దానికి ముంగుర్తుగానే మొన్న కరోనా చిన్న జర్క్ ఇచ్చింది. స్తోత్రం. పెద్ద పెద్ద మందిరాలు సైతం బ్రేక్ అయిపోయినాయి, చిన్న మందిరాలు సైతం బ్రేక్ అయిపోయినాయి. ఆ పెద్ద వాటిల్లో ఇది కూడా ఒకటి కదా, దేవుని కృపతో. చూసారా మరి ఇందులో కూడా జరిగిందా? ఎంత? ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా, కనీసం 3 నెలల పైచిలుకు. రేపు వాడి కాలంలో కూడా 3.5 సంవత్సరాలు బ్రేక్ అయిపోయింది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక, భవిష్యత్తు సంభవం. 3.5 నెలలు చర్చి బ్రేక్ అయినట్టు. నిజంగా అండి, కరోనా టైములో ఎలాగైతే అందరినీ కంట్రోల్ చేసి కరోనా అందరినీ తన గుప్పెట్లో పెట్టుకుని గడగడగడ వణికించిందో, దేశ ప్రధానాధికారులు సైతం మాస్కులు పెట్టుకొని మనిషికి బారెడు దూరంగా కూర్చొని నానా బాధలు పడ్డారు కదా. రాజు నుంచి బీదవాని వరకు అందరికీ మాస్క్ వచ్చినట్టు రేపు వాడి పాలనలో ముద్ర వస్తుంది. ముఖానికి చేతికి, ముఖానికేమో మాస్కు, చేతికేమో గ్లౌజు. యాజ్ ఇట్ ఈజ్గా రేపు వాడి పాలనలో ముఖానికేమో నొసళ్ళ యందు ముద్ర, చేతి మీద ముద్ర. 3.5 నెలలు ఇది అల్లాడించింది. 3.5 ఏండ్లు వాడల్లాడిస్తాడు. 3.5 ఏండ్లు గుళ్ళో పూజలు లేవు, మసీదుల్లో నమాజులు లేవు, చర్చిల్లో ప్రార్థనలు లేవు. ఓకేనా? నేను అందుకే 2-3 సార్లు చెప్పాను కూడా, యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఎలాగైతే వాతావరణం ఉందో ఇలానే వాడు వచ్చినప్పుడు ఉంటుంది లైన్లో అని చెప్పా. అలా జరిగిద్ది. అప్పుడు ఇక అంతటా వాడిదే ఆరాధన, అంతా వాడికే భజన.